అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇదిగోండి మన వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు. ఈరోజు మా ప్రోగ్రామ్ ఏమి అనేది మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లుగా ఉంటే మీరు కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సర్వీస్ ఛానల్ కదా, నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు దానికని. ఎందుకంటే మీ ప్లేస్లో నేను ఉన్నా కూడా అదే రకంగా ఆలోచిస్తాను, నిజమేనా కరెక్ట్గా జరుగుతూ ఉందా అవునా కాదా అన్నట్లుగా. ఇంకా ఈరోజు మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసుకున్న వాళ్ళ ఫోటోలు పెడతాను, వాళ్ళ పేర్లు చెప్తాను మీకు. వాళ్ళైతే మనస్తృప్తిగా ఎంతో మంచి మనసుతో మంచి సంకల్పంతో ఈరోజు ఏదైతే ఉందో ఖర్చు, ఆ ఖర్చుని మా బంధువుల్లో ఒకరు స్పాన్సర్ తీసుకున్నారండి. వాళ్ళు ఎవరు అనేది ఫోటోలు పెడతాను, వాళ్ళ గురించి చెప్తాను, వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇదిగోండి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ తీసుకున్న దంపతులు రంజిత మరియు శివప్రసాద్ యాదవ్. వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనమ్మా? ఓకేమా, రెడీనా? రెడీమా. సరే రండి పోదాం. ఈరోజు అయితే మా ప్రోగ్రామ్ అంతా బయటేనబ్బా. ఓకేనమ్మా? ఖుషినా? సరే. మన అంటే కులుకులో తేలిన అదృష్టవంతులు అనమాట వీళ్ళని ఎట్లా ఎన్నుకున్నారమ్మా అంటే, వీళ్ళనైతే మాత్రము ఒక బౌల్లో అందరి పేర్లు రాసి, ఒక చీటీలు రాసి ఒక బౌల్లో వేసి అందులో ఇంకా తీస్తే వీళ్ళు నలుగురు పేర్లు తెలియదనమాట. మొన్నటి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, మొన్న కూడా ఒక వీడియో పెట్టాను, ఫుల్ వీడియో పెట్టాను. ఫస్ట్ డే ఏం ప్రోగ్రామ్ చేశాము అన్నట్లుగా. ఈరోజు అయితే సెకండ్ డే పార్ట్ 2 అనమాట ఇది. ఓకేనా? రండి 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 దయచేయండి. ఈరోజు మధ్యలో ఇంటికి వచ్చిన అతిథులు అనమాట మీరు. అవును, రండి అమ్మా. బాయ్ 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 బాయ్. ఈరోజు అయితే బయట వెళ్తున్నామని చెప్తున్నాను కదా, అంతా షాపింగ్ అనమాట ఈరోజంతా. వాళ్ళకి ఏం కావాలనేది కొనిస్తాం. మన కార్ అయితే రెడీగా వచ్చింది, శంకర కార్ ఎత్తుకొచ్చాడు. ఇంకా మన వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ చెప్పులంతా బాగా పాతవైపోయినాయి కాబట్టి ఈరోజు అన్నిటితో పాటు చెప్పుల షాపింగ్ కూడా ఉందన్నమాట. మన వాళ్ళకందరికీ ఇంతకుముందు చెప్పులు కొన్నప్పుడు వీడియో పెట్టాను, ఏమంటే బండి మీద అమ్మే వాళ్ళని ఇక్కడికే పిలిపించి అందరికీ చెప్పులు కొన్నాము. ఇంకా అవన్నీ పాతవైపోయినాయి కాబట్టి ఈరోజు కొత్తగా కొందాంలే అన్నట్లుగా ఇదే వీడియోలో చెప్పుల షాపింగ్ కూడా ఉందన్నమాట. హాయ్ మా, అందరికీ హాయ్. ఎక్కడికి వెళ్తున్నామమ్మా మనము? షాపింగ్కి వెళ్తున్నామమ్మా. ఎవరెవరికి ఏమేమి కావాలని ఆలోచన చేసుకోండా. సరే అమ్మా అంటే నువ్వు ప్రోగ్రాంలో తెలియటమే. ఏమప్పా? అమ్మ కూడా ఉంటుంది ఏమండి? అంతే కదా, ఏమన్నా అడిగిన పాపం మా వారు అంతేగా అంటారు, వీడియోకి మాత్రమే. దాని తర్వాత సినిమాలో ఉందా? అంతేగా, వెంకటేష్ సినిమాలో. ఫ్రెండ్స్, ఇదైతే మన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న టౌన్ పలంనేరుకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్న ఏరియాని గంగవరం అంటారు, గంగవరం మండలం ఇది. ఇంకా లోపలికి వెళ్ళంగా మనకైతే పలంనేరు అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఇదంతా కలిపి పలంనేరే అంటారు, కాకపోతే ఈ ఏరియాని గంగవరం అంటారు. మనం ఇంతకుముందు ఇక్కడ ఉన్నాము గంగవరంలో. మొత్తం ఒక 3 అంతస్తుల బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ లో మనం ఆశ్రమము, హోటలు, అదేవిధంగా చిల్లరంగడి, హాస్టల్ ఇవన్నీ పెట్టుకొని నేను ఒక్కదానే మెయింటైన్ చేస్తా ఉన్నా అప్పట్లో. ఎందుకంటే ఒక్కదానే అని ఎందుకు అంటున్నానంటే, మా వారేమో ఉద్యోగ రకంగా కర్నూలులో ఉండేవాళ్ళు, మా పిల్లలేమో ఒక అమ్మాయి పెళ్ళయి అత్తగారింట్లో ఉండేది, ఇంకొక అమ్మాయి ఏమో చదువు పరంగా తిరుపతిలో ఉండేది. కాబట్టి నేను ఒక్కదాన్ని ఏక్ నిరంజన్ అనమాట. అవన్నీ సాధించిన తర్వాత, నేను కరెక్ట్గా నిలబడిన తర్వాత మా వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అందరూ హెల్ప్గా ఉన్నారు. మన ట్రస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. అమ్మ సుత్తి కొడతాను అనుకుంటారా? సుత్తి కాదని నేను అనుకుంటా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సాధించాలంటే దాని వెనకాల ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా అప్పుడప్పుడు ఈ రకంగా అరికథలో ఉపకథలాగా మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఓపిక ఉండి వింటే మంచిదే, లేకపోతే వద్దంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి పలంనేరులోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా షాపింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ షాపింగ్ ఏమంటే పలంనేరులో జౌళి వీధిలో శ్రీనివాస టెక్స్టైల్స్ అని ఉంది, అక్కడికైతే వచ్చాము. మేము ఇక్కడ ఈ షాప్లో 30-35 సంవత్సరాల నుండి బట్టలు కొంటామన్నమాట. మాకు కానీ, మా పిల్లలకు కానీ, మా ఫ్యామిలీకి కానీ ఈ రకంగా కొంటా ఉంటాము.
ఇంకా మన వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొచ్చాను. చీరలు, బ్లౌజులు ఇవన్నీ కూడా, నైటీలు, చున్నీలు ఇవన్నీ కూడా మొన్నే ఇదే షాప్లోనే కొన్నాను నేను. తీసుకెళ్ళిపోయాను. అంటే ప్లాన్లో ఇది ఉండలేదు నాకు, అంటే షాపింగ్ తీసుకొద్దాము అన్నట్లుగా ఉండలేదు, దానికని ముందుగానే తీసుకెళ్ళిపోయాను అనమాట. కాకపోతే ఏమంటే మళ్ళీ నాకు అనిపించింది మన వాళ్ళనే షాపింగ్ తీసుకెళ్తే కూడా బాగుంటుంది కదా, వాళ్ళకి నచ్చినట్లుగా ఏదన్నా తీసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఈరోజు అయితే తీసుకొచ్చాను. కాకపోతే ఈరోజు చీరలు, జాకెట్లు ఇట్లాంటివి కాదు, పెట్టికోట్స్, ఖర్చుప్పులు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాము. ఇంకా మొన్న చీరలు ఇచ్చాము కదా, ఆ ప్రోగ్రాము పార్ట్ 1లో మీకు చూపించాను, వాళ్ళకి చీరలు ఇచ్చాను. అవే కాకుండా చాలా చీరలు మన దగ్గర ఉన్నాయి, మన అభిమానులు మనకు పంపించేవి, మన ఆశ్రమానికి పంపించేవి, నేను బయట సర్వీస్ చేస్తాను కదా, బయట సర్వీస్కి మనీ ఇచ్చేవి, నాకు పసుపు కుంకానికి ఇచ్చేవి, చాలా చీరలే ఉన్నాయి మన దగ్గర. చెప్పాలంటే ఒక చిన్న షాపే పెట్టేయచ్చు, అంటే ఆశ్రమంలో మన వాళ్ళకి కావాలన్నప్పుడు ఇచ్చేదానికి, అంటే అమ్మేదానికి కదా బో, సర్వీస్కి అనమాట. సర్వీస్కే ఒక చిన్న రూమ్ పెట్టి షాప్ పెట్టేస్తే బాగుంటుంది. ఇంకా కూడా మన వాళ్ళు పంపిస్తామని కూడా అంటున్నారు, చాలా సంతోషము. ఇంక ఇక్కడైతే పెట్టికోట్స్ ఈ రకంగా చూస్తున్నాం. వాళ్ళందరికీ ఏం చెప్పానంటే మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి అన్నట్లుగా. ఇక్కడ మీడియం సైజే తీసుకుంటున్నానండి. ప్రభావతమ్మ గారు మాత్రమే కొద్దిగా లా ఉన్నారు, మిగతా వాళ్ళంతా మీడియంగానే ఉన్నారు కాబట్టి అందరికీ మీడియం సైజే. నాకు డౌట్ వచ్చింది ప్రభావతమ్మ గారికి ఏమన్నా సరిపోదా అన్నట్లుగా, కాకపోతే అక్కడ సైజ్ పెట్టి చూడమన్నారు వాళ్ళు. ఇంకా సైజ్ పెట్టి చూస్తే కరెక్ట్గా సరిపోయింది, దానికని ఇంకా వాళ్ళకి నచ్చినవి తీసుకోమంటున్నారు కలర్స్. అందరూ ఒకేలాంటి కలర్లు తీసుకోవద్దండి, వేరే వేరే కలర్లు తీసుకోండి అన్నట్లుగా చెప్పాను. అందరూ వాళ్ళకి నచ్చినవి అయితే కలర్స్ అయితే తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రకంగా వాళ్ళని ఎందుకమ్మా ఈ రకంగా తీసుకురావడం, బయట మీరే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఇన్ని రోజులాగే అనుకోవచ్చు. కాకపోతే నాకు అనిపించింది ఏమంటే వాళ్ళనే ఈ రకంగా షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుందేమో అన్నట్లుగా ఈ విధంగా వాళ్ళని తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఆశ్రమంలో కూడా పార్ట్ 1 వీడియోలో మీరు చూశారు కదా, చీరలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాను, అదే విధంగా చేసుకున్నారు. ఇంకా ఇక్కడ మన రమాదేవమ్మ గారు పెట్టికోట్స్ ఎత్తుకుంటున్నారు కదా, ఇంకా పక్కన తులసమ్మ అయితే ఊరికే ఉండలే, రమాదేవమ్మని డిస్టర్బ్ చేస్తా ఉంటే దానికి చెప్తున్నాను ఏమంటే, తులసమ్మ మాట వినొద్దు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఎత్తుకో, తులసమ్మని చెప్తే నువ్వు గమ్మున సైలెంట్గా తొడబెల్లం పెట్టే నవ్వుతున్నాను అనమాట. అంతే కదండి, వాళ్ళు ఇక్కడి వరకు తీసుకొచ్చిందేమంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎత్తుకొని అన్నట్లుగా. ఇదిగోండి ఆ పెట్టికోట్స్ అయితే అయిపోయిందా, సెలెక్ట్ చేసుకున్నారా? తలా 3 పెట్టికోట్స్ అండి, 4గురికి ఎత్తుకున్నాము. ఇంకా దాంతోపాటుగా ఖర్చుప్పులు, కాటన్ ఖర్చుప్పులు ఈ విధంగా తీసుకున్నాం. అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ఖర్చుప్పులు ఉంటాయి కదా కాటన్వి, ఎండాకాలం వేరే కదా, మొహం తుడుచుకోనికో చేతులు తుడుచుకోనికో పనికి వస్తుంది అన్నట్లుగా ఈ రకంగా తీసుకున్నాను. సారీ, వాళ్ళని తీసుకోమన్నాను, అలవాట్ల పొరపాటు అనమాట. వాళ్ళని తీసుకోమన్నాను, వాళ్ళే తీసుకున్నారు. ఇంకా అక్కడైతే బిల్ అయితే నేను పే చేయలేదండి, మా వారు పే చేశారు. నేనైతే పక్కన షాప్లో పని ఉంటే వెళ్ళొచ్చాను, వీళ్ళు సెలెక్ట్ చేసుకునే లోపు. ఇంకా ఎంతైందో నాకు తెలీదు, చివరిలో యాడ్ చేస్తాను ఈరోజు ఖర్చు అంతా ఎంత అయింది అన్నట్లుగా. ఎందుకంటే ఈరోజు ఈ మన ప్రోగ్రామ్కి ఈరోజు ఖర్చు, ఈ షాపింగ్కి దానికి అంతా కూడా మన వాళ్ళే, మా బంధువుల్లోనే ఒకరు మొన్నటి వీడియో చూసి ఓ షార్ట్ వీడియో పెట్టాను నేను. ఏమంటే ఈ రకంగా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎవరైనా అన్నదానం చేసేలాగా దీన్ని కూడా స్పాన్సర్ తీసుకోవచ్చు అన్నట్లుగా, దాన్ని మా బంధువుల్లో చూసి నాకు కొడుకు కోడలు వరుస అవుతారు, వాళ్ళైతే స్పాన్సర్ తీసుకున్నారు, చాలా సంతోషము. కాబట్టి ఆ మొత్తం టోటల్ ఎంత అయింది అన్నట్లుగా నేను చివరిలో యాడ్ చేస్తాను, ఎంత అయింది ఖర్చు అన్నట్లుగా. ఇదే రకంగా వీళ్ళని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి కాబట్టి అది కూడా ఎవరైనా స్పాన్సర్ తీసుకోవచ్చు. ఇదైతే మాత్రం అడిగేది అని కాదండి, మళ్ళీ మంజులం అడుగుతుందేమో అనుకోవద్దండి. కాకపోతే ఇక్కడ ఏమంటే అన్నదానం చేసే వాళ్ళు ఓన్లీ అన్నదానం మాత్రమే అన్నట్లు కాకుండా, అన్నదానం కూడా కొన్ని రోజులు దొరక్కపోతుంది కదా, అంటే అవకాశం దొరక్కపోతుంది కాబట్టి ఇలాంటివి కూడా చేస్తే కూడా ఇది కూడా వాళ్ళకి అవసరమే అన్నట్లే నా ఉద్దేశము. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా నేనైతే చేసేదే, అది నాకు తప్పదు కదా, తప్పదు కాదు నా బాధ్యత కదా. మళ్ళీ మాకెందుకమ్మా చెప్పడం అంటే అవగాహన కలగజేయడం, అంటే ఈ రకంగా కూడా చేయొచ్చు సర్వీసు అన్నట్లుగా. మీరు మంచిగా తీసుకుంటారు, చెడ్డగా తీసుకుంటారు, అది మీ అభిప్రాయము. ఇంక ఇక్కడైతే చెప్పుల షాప్కి అయితే వచ్చేసామబ్బా, చెప్పులు కొనడానికి వచ్చాం మన వాళ్ళకి. ఇందాక చెప్పుల షాపు బోర్డు చూపించాం కదా, ఈ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ వీళ్ళకి చెప్పులు దేనికి అవసరం అంటే వాకింగ్ చేయడానికి. మన ఆశ్రమం లోపల మనం ఎంతవరకు కాంపౌండ్ వేసుకున్నామో అంతవరకు వీళ్ళకి వాకింగ్ ట్రాక్ అనేది ఒకటి ఏర్పాటు చేసామన్నమాట. అందులోనే వీళ్ళు వాకింగ్ చేయొచ్చు, చాలా బాగా హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి వాకింగ్ చేయడానికి చెప్పులు ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఇక్కడైతే చెప్పులకైతే వచ్చాం. ఆ చెప్పులు ఎలాంటివంటే మంచిగా స్మూత్గా మంచి కంపెనీవే తీసుకుందాము అన్నట్లుగా ఇక్కడైతే చెప్పులను వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి అన్నట్లుగా చెప్పాను. షాప్ వాళ్ళకి నేనేం చెప్పానంటే వీళ్ళకి మంచిగా ఉండే చెప్పులు ఇవ్వండి వాకింగ్ చేయడానికి అన్నట్లుగా చెప్పేశాను, మంచి కంపెనీ ఇవ్వమని చెప్పి.
ఇంకెక్కడైతే మాత్రం వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా ఉండే చెప్పులు అయితే కొనిచ్చానమాట. ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళే చూసి వాళ్ళ సైజు వాళ్ళకి నచ్చిన కలరు ఈ రకంగా ఎన్నుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఆ షాప్లో పెద్దగా జనాలు ఉండలేదు. మేము వెళ్ళిన తర్వాత ఆ షాప్లో బాగా రష్ అయిపోయినారు, ఎక్కువ జనాభా వచ్చేసారు అంటే చెప్పులు కొనడానికి. కొద్దిగా లేట్ అయింది చెప్పుల షాప్లో మాకి. ఇంకా అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది కాకుండా మన వాళ్ళకి తగినట్లు చెప్పులు కావాలంటే పక్కన గోడౌన్ నుండి కూడా తెచ్చారు కొన్ని. వాళ్ళదే పక్కన గోడౌన్ ఉందంట, అందులో పోయి తీసుకొచ్చారనమాట. ఇంకా ఈ రకంగా అందరికీ వేసి చూసి వాళ్ళ సైజులు అయితే చెప్పులు అయితే తీసుకున్నామబ్బా. ఇంకా ఇదే రకంగా మన ఆశ్రమంలో ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, అంటే వీళ్ళ అవసరాలు ఏముందో అన్నీ అడిగి కనుక్కొని అవన్నీ కూడా తీర్చిన తర్వాత వేరే వాళ్ళని ఎన్నుకుంటానమాట. ఆ రకంగా ప్రోగ్రాం అయితే కంటిన్యూ అవుతానే ఉంటుంది. మళ్ళా సైకిల్ చక్రం లాగా తిరుక్కొని మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట. ఆ రకంగా ఇంకా వీళ్ళతో పాటు ఎవరైనా ప్రోగ్రాంలో పాల్గొనాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళతో పాటు మేము కూడా ప్రోగ్రాంలో పాల్గొంటాము అన్నట్లుగా అదే విధంగా అనేది మేము తెలియజేస్తాము. వాళ్ళకైతే ఈ విధంగా బట్టలు చెప్పులు ఇవన్నీ కొనిస్తా అంటే వాళ్ళకేదో తెలియని ఆనందం అది ఎవరికైనా ఉంటుంది అనుకుంటా. మనకు కూడా అంతే కదండి, షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చింది మనం కొనుక్కున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా ఆ సంతోషాన్ని వాళ్ళల్లో చూడల్లా అన్నట్లుగా నాకు అనిపించింది. దానికనే ఈ విధంగా చేస్తున్నాను. ఇది రైట్ అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. మన్నెవరో కామెంట్లో పెట్టారబ్బా, ఈ రకంగా చేయడం వల్ల ఉపయోగం ఏముంది అన్నట్లుగా. నేను ఒక మాట అంటాను, ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దండి. అనుకున్నా నేనేం చేయలేను, ఎందుకంటే ఆ మాట నాకు అనల్లా అనిపించింది కాబట్టి ఖచ్చితంగా అనేస్తున్నాను. గాడిదకి ఏం తెలుసు గంధోడు వాసన అని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు, దానికని ఆ మాట ఇప్పుడు అంటున్నాను నేను. అంటే ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళని కూడా బయట తీసుకెళ్ళినట్లుంటుంది. ఎంత పొద్దుకి ఆశ్రమంలో పెట్టి మనం ఆశ్రమంలో సౌకర్యం ఉంది అని అనుకుంటాం, కాకపోతే ఆనందం కూడా చూపించాలి కదండి సౌకర్యంతో పాటు. దానికనే ఈ రకంగా చిన్న చిన్న ఆనందాలండి, పెద్దగా ఏం కాదు. నా వల్ల ఎంతైతే అంతవరకు వాళ్ళకి కొంత చూడండి, ఆ ఫేస్లో చూడండి ఆ ఆనందము కదా అని నేను అనుకుంటానబ్బా. మిగతా వాళ్ళు మీరందరూ కూడా నా మాటకి ఏకీభవిస్తారా అనేది మీ మాటగా నాకు కమెంట్లో తెలియజేయండి. ఇంకా అక్కడైతే యథావిధంగా మాటలు పెట్టింటే చాలా బాగుండేది. కాకపోతే రోడ్డు పక్కన కదండి, ఆ రోడ్లో వెహికల్స్ పోవడం రావడం అనేది విపరీతంగా సౌండ్ వస్తా అంటే దానికని మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. అక్కడ సుగంధమ్మకి ఏం చెప్పామంటే, చెప్పులు మనం తీసుకుంటే నువ్వైతే ఈ చెప్పుల షాప్లో ఉండిపోవాలంటమ్మా అంటే, అయ్య బాబోయ్ నేనుండనండి అన్నట్లుగా నిందే. ఆమె ఎప్పుడు నన్ను అమ్మ అని పిలవరు, అండి అండి అనే పిలుస్తారు, ఏమో తెలియదు. ఆ రకంగా ఇప్పుడైతే చెప్పుల షాపింగ్ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. ఈ చెప్పులకైతే టోటల్ బిల్లు 1000 రూపాయలు, 1150 రూపాయలు ఎంత అయిందంట. కాకపోతే 1000 రూపాయలు నేను అక్కడ ఇస్తే 30 రూపాయలు నాకు వెనక్కి ఇచ్చారబ్బా. ఇది చెప్పుల బిల్లు. ఆ రెక్కన ఎంత అయింది మనకి? 970 రూపాయలు ఎంతో అయింది అనుకుంటాను, అవునా? అంతే కదా, అంతే. ఆ రకంగా అయితే మాత్రం చెప్పులు అయితే షాపింగ్ అయిపోయింది. ఇంకా క్లాత్ది ఎంతో మనకైతే తెలియదు. ఇంకా ఎక్కడి నుండి అయితే మాత్రము మన వాళ్ళకి ఏమన్నా తినడానికి ఏమన్నా కొనిద్దాము అన్నట్లుగా అనిపించింది. దానికైతే ఇంకా షాప్లో ఇంకా బయట వచ్చేసాము. షాప్లో ఇంకా బయట వస్తే రోడ్డుకి ఆపోజిట్లో అంటే అటుపక్కగా మేము వెహికల్ పెట్టాము, మన కారు. అక్కడికి వెళ్ళడానికి ఫుల్ వెహికల్స్ అటుపక్క ఇటుపక్క వస్తున్నాయి అన్నమాట రోడ్డు మీద. ఇంకా వీళ్ళు రోడ్డు దాటించాలంటే నేను, శంకర, తులసమ్మ, మావారు ఇంతమంది ఉన్నాం మేము. అటుపక్క ఇటుపక్క బండిలు నాపి, అంటే వెహికల్స్ నాపి దాని తర్వాత అయితే వీళ్ళని మన కారు ఎక్కిపించాము. ఇక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాడు కదా, ఆ అబ్బాయి అయితే మాతో పాటు వచ్చి వెహికల్స్ కూడా ఆపి ఆ అబ్బాయి కూడా మాకు హెల్ప్ చేశాడనమాట. కాసేపు చూశాడు, కాకపోతే అబ్బాయి కనిపించిందేమో మనం కూడా హెల్ప్ చేయాలన్నట్లుగా అబ్బాయి కూడా వచ్చి హెల్ప్ చేశాడనమాట. ఆ రకంగా పెద్దవాళ్ళు ఎక్కడన్నా కనపడితే కొంతమంది వచ్చి హెల్ప్ చేస్తారండి, కొంతమంది అయితే అసలు పట్టించుకోరా, ఏముందలే అన్నట్లుగా ఉండిపోతారు. మనం ఈరోజు ఒకరికి చేస్తే మనకు రేపొద్దున చేసేవాళ్ళు ఉంటారు అని నేను అనుకుంటా కదా. అంటే మనకు కూడా వయసు మీద పడేదే కదండి. ఈరోజు బాగానే ఉండొచ్చు, రేపొద్దున్న ఆ వయసు వచ్చినప్పుడు ఎలా ఉంటామో, ఆ వయసు వచ్చినప్పుడు లేకపోతే పర్లేదు, అంటే భూమి మీద లేకపోతే పర్లేదు, కానీ ఆ వయసు వచ్చినప్పుడు మనం భూమి మీద వస్తే ఉంటే మనకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి కదా. ఇంకా రకంగా ఇక్కడైతే మాత్రము ఫలోడా బండి ఉంది కదా, అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం మన వాళ్ళకందరికీ, అంటే మాకు కూడా కలిపి.
కోనైస్ వస్తుంది కదా, ఆ రకంగా నేను ఎప్పుడైనా ఇక్కడ తింటానండి. బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దానికని మన వాళ్ళు కూడా నేను ఎప్పుడైనా ఏమన్నా తిన్నప్పుడు మన వాళ్ళు గుర్తొస్తారనమాట. అంటే మన వాళ్ళకు కూడా ఇది ఇస్తే బాగుంటుంది, తినిపిస్తే బాగుంటుంది అన్నట్లుగా. కాకపోతే ఏమంటే ఇక్కడ నుండి ఇవి తీసుకెళ్ళడానికి కష్టం కదా, ఇంటికి కరిగిపోతుంది. కాబట్టి వాళ్ళని ఇట్లా బయట తీసుకొచ్చినప్పుడు ఈ రకంగా నాకు ఇష్టమైనవి వాళ్ళకు కూడా ఇష్టమై అడిగి, వాళ్ళకి ఇష్టమా లేదా అని అడిగి దాని తర్వాత వాళ్ళకు కూడా తీయిస్తానమాట. ఫస్ట్ వాళ్ళని అడిగాను, తింటామమ్మా అంటే వాళ్ళకు కూడా ఈ రకంగా తీసుకున్నాం అనమాట. బాగా ఇష్టంగా తిన్నారు. కాకపోతే ప్రభావతమ్మ గారికి పళ్ళు నొప్పి ఉంది. ఆ పళ్ళు నొప్పికి కొంచెం జువ్వ అనిపించిందంట. కొంచెం అంటే బుగ్గ పట్టుకున్నాప అన్నట్లుగా మళ్ళీ తినేశారు. పర్లేదమ్మా తినలేవమ్మా అంటే లేదమ్మా తినేస్తాను పర్లేదు అన్నట్లుగా. ఈ రకంగా ఐస్ క్రీమ్ తిన్నాం. ఇంకా వేరే షాపింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అదేం షాపింగ్ అనేది అది కూడా మీ ముందుకు తీసుకొస్తాం. వీడియో ఏమన్నా మీకు బోర్ కొడతా ఉందా? మీరు బోర్ కొడతా అంటే నాకు కమెంట్లో తెలియజేయండి ఆ విషయం కూడా. అమ్మ వీడియో బోర్ కొడతా ఉంది అన్నట్లుగా కొంచెం మార్చి మీ ముందుకి ఇంకా మీకు అంటే మంచిగా చూసేకి వినేకి బాగుండేటట్టుగా మీ ముందుకు తీసుకొస్తాను, ప్రయత్నిస్తాను. అన్ని విషయాలు మీకు తెలియజేద్దాం. అదిగోండి తనకైతే అదే ఫస్ట్ నోట్లో పెట్టుకోగా జువ్వు అనిందంట. మళ్ళీ అయితే సరిపోయిందమ్మా పర్లేదు అన్నట్లుగా. ఇంకా సరస్వతమ్మ గారు తినలేదమ్మా అంటే ఇదిగోండి సరస్వతమ్మ గారు కూడా వచ్చేసింది. ఇంకా అందరూ ఈ విధంగా తినేసి దాని తర్వాత ఇంకో షాపింగ్కి అయితే బయలుదేరేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాము. ఈ ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారంట. అక్కడ చూడంగానే పలకరించారు. ఇక్కడ ఏమొకతే వచ్చారు, ఎవరు మన రమాదేవమ్మ గారు మాత్రమే వచ్చారు. ఎందుకంటే గాజులు ఆవిడ ఒకరికే చాలంట, అంటే మిగతా వాళ్ళు వేసుకోరు. మీకు తెలుసు కదా గాజులు అంటే ఈ రకంగా ముత్తైదులు మాత్రమే వేసుకుంటారు అన్నట్లుగా. ఇంకా మళ్ళీ దానికి కూడా అంటే అందరూ వేసుకోవచ్చు కదమ్మా అనుకోవద్దండి. వాళ్ళైతే మాకు వద్దమ్మా గాజులు వేసుకోము అన్నట్లుగా అన్నారు. ఇంకా వాళ్ళకి వద్దనిన తర్వాత ఈవిడనైతే ఇక్కడ తీసుకొచ్చి తనకు మాత్రము ఈ రకంగా గాజులు అయితే సెలెక్ట్ చేసుకోమన్నాను. తనకు చిన్న చిన్న చేతులండి, అంటే సన్నగా ఉన్నారు కదా, ముచ్చటగా గుత్తంగా అంటారు గాజులు, అలా తొడిగిచ్చాను. చాలా బాగుంది అనిపించింది. ఆవిడ కూడా చాలా సంతోషం అయిపోయింది. దానికని అదే అడుగుతున్నాను, నీకు నచ్చినవే వేసుకో, నీకు ఎలాంటివి నచ్చితే అలాంటివే వేసుకో అన్నట్లుగా. అంటే మెయిన్ నా ఉద్దేశం ఏమంటే వాళ్ళకి నచ్చినట్లుగా అన్నీ చేయాలా అన్నట్లుగా. అంతే కదండి, మనమేమనుకుంటాము నాకు నచ్చినట్లుగా ఉండాలా అనుకుంటాం కదా. వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేకపోతుందేమో, దానికనే వాళ్ళకి అది కూడా మనకి అంటే నాకు వీలైనంత వరకు అవి కూడా చేయాలా, అవి కూడా వాళ్ళకి లోటు లేకుండా చేయాలా అన్నట్లుగా ఈ రకంగా నలుగురిని మాత్రం ఎన్నుకొని వాళ్ళని ఈ రకంగా బయట తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినవి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకోమని చెప్తున్నాను నాకున్నంతలో. ఇదిగోండి ఫైనల్గా గాజులు అయితే ఈ విధంగా ఉన్నాయి, బ్రౌన్ కలర్ గాజులు. తన చేతులకైతే చూడు ముచ్చటగా చాలా బాగుంది అనిపించింది కదా. ఈ తులసమ్మ ఒకటి టెన్షన్ పెట్టేస్తుంది ఆమెని. ఆమె వదిలే టెన్షన్, ఆమెకి ఎందుకో వలే టెన్షన్ అండి, ఎందుకో అర్థం కాదు. ఫస్ట్ నుండి అంతే, ఇప్పటికీ అంతే టెన్షన్ ఆమెకి. అంటే వాళ్ళ ఇంటి ఆయన అశోకప్ప బాగా బెదిరగొడతాడులేండి ఆమెని, దానికనే ఆమెకు ఆ టెన్షన్ అలవాటు అయిపోయింది. అంత చెప్పిన ఆవిడంతే. ఇక్కడైతే గాజులకి మళ్ళా పసుపు కుంకుమ, ఇదేమంటారు పసుపు తాడు, కాటన్ది పసుపు తాడు, మళ్ళీ వచ్చి ఒళ్ళు దుద్దుకునే నారు ఇవన్నీ తీసుకున్నారు. దానికి అక్కడ డబ్బులు పే చేసేసి అక్కడి నుండి బయలుదేరేసాం. అక్కడి నుండి ఇక్కడ మన పలంనేరులో సరస్వతి కేఫ్ అని ఓ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఫేమస్ హోటల్ అన్నమాట. అది మా పెళ్ళైనప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడైనా హోటల్లో పలంనేరులో వెజ్ తినాలంటే, వెజ్ భోజనం తినాలంటే ఇక్కడికైతే వస్తామన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. నాకేదైతే నచ్చిందో అది బాగుంటుందని మన వాళ్ళకు కూడా చెప్పాను. అమ్మ అదే తిందాము అన్నట్లుగా అన్నారు. అదేం తిన్నాము అనేది ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇప్పుడు షాపింగ్ అంతా అయిపోయింది. దానికన్నా ఇంటికి పోతే రాత్రిలో రసమన్నం మాత్రమే కదండి మన ఆశ్రమంలో, మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా మనకి హెవీ భోజనం ఉంటుంది, రాత్రిలో రసమన్నం మాత్రం పెడతాము. ఇంక ఈరోజు అయితే షాపింగ్ చేసి మన వాళ్ళకి బాగా జీర్ణం అయిపోయి ఉంటుంది మాతో కూడా కలిపి. కాబట్టి ఈరోజు ఇక్కడ హోటల్లో మంచిగా ఏదైనా టిఫిన్ తిందాము అన్నట్లుగా ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి ఇక్కడికి వచ్చి రాగానే మన వాళ్ళు అంటే మన అభిమానులు గుర్తుపట్టి పలకరించారనమాట. వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇదిగోండి వాళ్ళు వీళ్ళేనమాట, మదనపల్లి వాస్తవ్యులంట. వీళ్ళైతే మన వీడియోల గురించి ఎవరైనా మన అభిమానులు కనపడినప్పుడు మన వీడియోల గురించి, నా వీడియోల గురించి నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తారబ్బా.
నేను ఆ వీడియో చూశాను, ఈ వీడియో చూశాను అన్నట్లుగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే, మాటల్లో చెప్పలేను. ఇంకా అమ్మ ఒక ఫోటో తీసుకుంటాము అంటే ఇంకా వాళ్ళకైతే ఈ రకంగా ఫోటోకి అయితే పోజ్ ఇచ్చేసాను. ఇంకా అదేవిధంగా మన కెమెరాలో కూడా ఈ రకంగా వాళ్ళని కూడా కవర్ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడి నుండి బయలుదేరేసాం. వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది, నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు అంటున్నారు, అదే మేము ఇక్కడ కూర్చొని భోంచేయంగా మీరు మా కంట్లో పడ్డారు, మాకు చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్లుగా. చాలా సంతోషము. ఇంక ఇక్కడైతే ఏసీ రూమ్లో పిలుచుకొని వచ్చామబ్బా. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికే వస్తాం కాబట్టి వాళ్ళను కూడా ఏసీ రూమ్లోకే పిలుచుకొని వచ్చాను. ఇదిగోండి మన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా కూర్చోబెట్టాను. ఫస్ట్ అయితే మాత్రము మేము ఆర్డర్ పెట్టింది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ హోటల్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసండి, నాకు పరిచయమే. వాళ్ళందరూ నాకు పరిచయం, నేను వాళ్ళకి పరిచయము. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నెయ్యి ఇడ్లీ, పొడి ఇడ్లీ చాలా బాగుంటుంది, టేస్టీగా వేడివేడిగా ఉంది, ఫస్ట్ ఒక ఇడ్లీ ఇస్తాను మీరు తీసుకోండి, మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టింది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి తినే లోపల మేము తెచ్చేస్తాము అన్నట్లుగా చెప్పారు. సరే చూద్దాంలే అన్నట్లుగా తీసుకున్నాము. కాకపోతే చాలా టేస్టీగా ఉందండి ఆ పొడి ఇడ్లీ, నెయ్యి వేసి చాలా బాగుండింది అనమాట. కరెక్టే నాన్న నువ్వు చెప్పింది అన్నట్లుగా చెప్పాను అబ్బాయికి, సప్లయర్కి. ఇంక ఇక్కడైతే మేము ఆర్డర్ పెట్టింది ఇదనమాట, ఊతాపం. చూడండి ఇదైతే మాత్రం దీనికి మంచిగా చట్నీ, కుర్మా ఇస్తారు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇంకా దాంతోపాటు సాంబార్ కూడా ఇచ్చారు, చాలా బాగుండింది. ఇంక ఇవైతే మాత్రము మన వాళ్ళందరూ కూడా బాగుందమ్మా బాగుందమ్మా అన్నట్లుగా తిన్నారు, ఇష్టంగా తిన్నారు. ఇంకా ఇది తింటూ ఉండగానే వాళ్ళు కప్ రైస్, చిన్న కప్పులో రైసు, రసము కూడా తెచ్చిచ్చారు. ఇంకా మన వాళ్ళైతే వడ్డించుకోలే, అంటే మన పెద్దవాళ్ళు వడ్డించుకోలే, మేమైతే వడ్డించుకున్నాం. నేను, మా వారు, తులసమ్మ, శంకర అయితే మాత్రం రసమన్నం తిన్నాము. ఇంకా ఈ హోటల్కి నేను ఎప్పుడు వచ్చినా కూడా, అంటే ఈ హోటల్కి నేను రావడం అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తానన్నమాట. ఆ వచ్చినప్పుడు నేను కాఫీ తాగినా కూడా సరే, లేదు టీనో కాఫీని ఏది తాగినా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా టిప్ ఇస్తానన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉండే పని వాళ్ళకందరికీ, వాళ్ళందరినీ కూడా మన వాళ్ళగా భావించి నేనైతే వాళ్ళకి నాకు ఉన్నంతలో నాకు తోచినంత ఇస్తాను, ఎప్పుడు కూడా నాకు అలవాటు. ఈ రోజు కూడా ఇచ్చాను, అదేవిధంగా వీడియో కూడా తీసుకున్నాను. అవునమ్మా వాళ్ళందరూ కూడా వయసులో ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వడము అనేది మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏమంటే వాళ్ళలో వికలాంగులు ఉన్నారు, విధవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి, చిన్న చిన్న జీతాలు తీసుకునే వాళ్ళకి, కొద్ది గొప్ప బాగుండేవాళ్ళు కొంతవరకు మనకు ఉన్నంతలో మనం ఇవ్వడం అనేది తప్పేం కాదు అని నాకు అనిపిస్తుంది. దానికనే నేనైతే మాత్రం ఈ విధంగా చేస్తాను. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా నాకు తోచినంత ఇస్తానన్నమాట. నేను అక్కడ భోజనం తిన్నా అంతే, నేను అక్కడ టీ కాఫీ తాగినా కూడా అంతే, అదే రకంగానే ఎప్పుడు ఇక్కడ అలవాటు అనమాట. కాకపోతే ఏమంటే నేను ఆ హోటల్కి వెళ్ళడం అనేది ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి వెళ్తాను, వెళ్ళేటప్పుడు ఈ విధంగా అనమాట. ఇంక ఇప్పుడైతే ఫుడ్ తిన్నాం కదా, దానికైతే ఫస్ట్ బిల్ పే చేస్తున్నానండి. 830 రూపాయలు అయిందనమాట ఇక్కడ బిల్లు, మేమందరూ తిన్న ఫుడ్కి. ఇంకా అప్పుడప్పుడు మన ఆశ్రమంలో భోజనం అంటే టిఫిన్ సెక్షన్ కాకుండా భోజనం క్యాటరింగ్ ఇస్తాము అని చెప్తా ఉంటాను కదా, ఇదే హోటల్లో మేము క్యాటరింగ్ ఇస్తామండి. ఎప్పుడు అంతే, మన ఆశ్రమానికి ఫుడ్ కావాలంటే ఇదే హోటల్లో క్యాటరింగ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఎట్లా అంటే మేము 20 భోజనాలు మనం క్యాటరింగ్ చెప్తే 40 మంది తినొచ్చు అనమాట. ఆ రకంగా ఉంటుంది, అంటే డబుల్ భోజనం పంపిస్తారు. ఇదిగోండి ఇక్కడైతే మొదలు పెట్టాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ, ఇక్కడ మన హోటల్ చెప్పాను కదా, ఆ హోటల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా నేను తెలుసు, వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎప్పుడు కూడా ఈ విధంగా వచ్చి నా బిడ్డలుగా భావిస్తాను వాళ్ళందరినీ కూడా. వాళ్ళు కూడా నాకు భోజనం పెట్టినప్పుడు అదే విధంగా ఉంటారు. వాళ్ళేం మీకు ఉచితంగా పెట్టరు కదమ్మా అనుకోవచ్చు, కాకపోతే ఉచితంగా పెట్టినా, డబ్బు తీసుకొని పెట్టినా ప్రేమగా పెడితే చాలు, ప్రేమగా పలకరిస్తూ భోజనం పెడితే పొట్ట నిండిపోతుందండి కొద్దిగా తిన్నా కూడా కదా. ఈ రకంగా వాళ్ళకందరికీ కూడా నాకు తోచిందైతే ఇచ్చాను. ఒక అబ్బాయికి మాత్రం ఎక్కువ అమౌంట్ ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళ భార్యకేమో హెల్త్ బాగాలేదు అన్నట్లుగా చెప్పాడు అబ్బాయి. అది కాకుండా అబ్బాయికి చేయలేదు, పూర్తిగా చేయలేదు అబ్బాయికి. అలాంటి వాళ్ళకి కూడా ఏదో మన వంతుగా మనం చేస్తే బాగుంటుంది. ఇక్కడేదో నేను గొప్పగా ఇచ్చేస్తున్నాను అని మీకు చెప్పట్లేదండి. మనలాంటి వాళ్ళు, కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళ బాధలు కష్టాలు కూడా తీరుతాయి కదా అన్నట్లుగా నేను అనుకుంటా. అంటే నేను ఇచ్చినంత మాత్రానే కాదు, నన్ను చూసి ఇంకొంతమంది అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో అన్నట్లుగా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురావడము. ఇది రైటో రాంగో మీరు చెప్పాలబ్బా, అంటే వీడియో పెట్టడం రైటో రాంగో మీరు చెప్పాలా.
నా ఉద్దేశం అయితే అదే, వీడియో పెట్టడం అనేది నా ఉద్దేశం అదేనమాట. ఏమంటే ఆర్థికంగా బాగుండే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులకి హెల్ప్ చేస్తే బాగుండు అన్నట్లుగా. అక్కడ సరస్వతం గారు ఏమంటే, అమ్మ 30 సంవత్సరాలు అయింది పొట్ట నిండా భోజనం చేసి ఈరోజు తృప్తిగా తినేసానంటే, అయ్యో ఎందుకమ్మా ఆశ్రమంలో తినవా అంటే, దానికని అంటున్నారు, అయ్యో అట్లని కాదమ్మా, పగుల్లో కాదు రాత్రిలో నేను ఆశ్రమంలో కానీ ఎక్కడ కానీ 30 సంవత్సరాలు ఇంకా నేను తింటా ఉండే ఉపవాసం ఉంటున్నాను, కాకపోతే ఈరోజు పొట్ట నిండా తినేసాను అన్నట్లుగా నవ్వారు. ఇంక ఇక్కడ ఈ అబ్బాయికి ఏదో జోక్ వేశాను, ఆ అబ్బాయి నవ్వాడు, ఆ అబ్బాయిని బ్లెస్ చేశాను, ఆ అబ్బాయికి కూడా డబ్బులు ఇచ్చాను అనమాట. ఈ అబ్బాయికి మాత్రం 500 ఇచ్చాను, వాళ్ళందరికీ 100 రూపాయలు ఇచ్చాను. ఏమంటే ఆ అబ్బాయి వికలాంగుడు కాబట్టి ఎక్కువ ఇచ్చానమాట. ఇది ఈ పూట మన వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.